హలో ఆల్, వెల్కమ్ టు ఏవీ మ్యాథ్స్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో కాంప్లిమెంటరీ మెథడ్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూసాం కదా, లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. సో ఇప్పుడు మనము ఇలాంటి జీరోస్ ఉన్నప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ మెథడ్ లెఫ్ట్ టు రైట్ కదా మనం జనరల్గా చేసేది అలాగే చేద్దాము. ఓకే, 8 - 6 పాసిబుల్ అవుతుంది, బట్ ఇక్కడ నెక్స్ట్ది పాసిబుల్ అవుతుంది. ఒకసారి చెప్పి పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇది 1 వాల్యూ డిక్రీజ్ చేసుకోవాలి. 8 - 2 6 8 - 6 2 కాబట్టి 2 వచ్చి 1 డిక్రీజ్ చేసుకోవాలి కాబట్టి 1. సో ఇక్కడ 4 కాంప్లిమెంట్ ఏంటి 6 6 + 0 6. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాసిబుల్ అవుతుంది కాబట్టి 2 - 1 1 3 - 2 1. ఇది ఏంటి లెఫ్ట్ టు రైట్ చేసింది కదా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రైట్ టు లెఫ్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, 3 - 2 పాసిబుల్ అవుతుంది కాబట్టి 1 2 - 1 పాసిబుల్ అవుతుంది కాబట్టి 1. నెక్స్ట్ 0 - పాసిబుల్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ నెక్స్ట్ నెంబర్కి వచ్చిన అండర్లైన్ పెట్టుకొని నెక్స్ట్ ఇది కాంప్లిమెంట్ మెథడ్ 4 కాంప్లిమెంట్ ఏంటి 6 6 + 0 6 అవుతుంది. సో ఇట్లా మనం అండర్లైన్ చేసామంటే ఏంటంటే ఈ వాల్యూని ఒక వాల్యూ డిక్రీజ్ చేసుకోవాలంటే 8 ఉంది కాబట్టి 1 వాల్యూ డిక్రీజ్ చేస్తే 7 7 - 6 1. సో ఇలాగా జీరోస్ ఉన్నప్పుడు కూడా మనం లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ముందు ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ అంటే 4 ఇక్కడ ఏం ప్లేసెస్ లేనప్పుడు మనం 0 పెట్టుకోవచ్చు. 4 - 0 4 అవుతుంది, బట్ ఇక్కడ నెక్స్ట్ పాసిబుల్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పాసిబుల్ అవ్వదు కాబట్టి ఈ వాల్యూని 1 వాల్యూ డిక్రీజ్ చేసుకున్నామంటే 3 అవుతుంది. ఓకే, 1 కాంప్లిమెంట్ ఏంటి 9 9 + 0 9 అవుతుంది. ఓకే ఓకే ఇక్కడ కూడా పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇది 1 వాల్యూ డిక్రీజ్ చేసుకొని 8గా వేసుకోవాలి. ఇది కూడా పాసిబుల్, దీన్ని డిక్రీజ్ చేసేసుకొని ఇది 9 కాంప్లిమెంట్ ఏంటి 1 0 + 1 ఎంత అవుతుంది 1. ఇక్కడ పాసిబుల్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుని పాసిబుల్ అవ్వదు కాబట్టి 0 అవుతుంది. సో 6 కాంప్లిమెంట్ ఏంటి 4 4 + 3 7. ఇది రైట్ టు లెఫ్ట్ చేసినాం. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎలా చేయాలో చూద్దాము. ఓకే, 3 6 ఇది పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం కాంప్లిమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి పక్కన ఉన్న వాల్యూకి 1 అండర్లైన్ చేసేసుకొని కాంప్లిమెంట్ ఏంటి 6 6 కాంప్లిమెంట్ 4 4 + 3 7. నెక్స్ట్ ఇక్కడ డిక్రీజ్ చేయాలి. ఇక్కడ ఉన్న మనం అండర్లైన్ చేసామంటే ఈ వాల్యూని -1 డిక్రీజ్ చేయాలి. 0ని -1 మనము డిక్రీజ్ చేయలేము కదా, నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. బట్ ఇట్లా జీరోస్ ఉన్నప్పుడు ఇక్కడ మనం రైట్ టు లెఫ్ట్ చేయాలి అన్నప్పుడు మనము ఇక్కడ ఇట్లా జీరోస్ వచ్చినప్పుడు ఇక్కడ -1 కాదు ఇక్కడ వాల్యూని రెడ్యూస్ చేయాలి మనం. సో అప్పుడు -1 అని అలా అనుకోని అంటే -1 అంటే 1 వాల్యూ డిక్రీజ్ చేయాలని కదా. చేసిన తర్వాత 9 కాంప్లిమెంట్ ఏంటి 1 1 అంటే మనం పైన ఉన్న వాల్యూకి యాడ్ చేయాలి కదా. యాడ్ చేయడం అంటే ఏంటి +1 -1 + 1 ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి 0. ఇలాగ 0 ఉన్నప్పుడు -1 అని పెట్టుకొని దానికి కాంప్లిమెంట్ యాడ్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా నెక్స్ట్ ఇట్లా చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా పాసిబుల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకొని ఇక్కడ -1 0 ఉన్నప్పుడు -1 పెట్టుకోవాలనుకున్నాం కదా. -1 కాంప్లిమెంట్ ఏంటి +9 9 -1 ఏమవుతుంది 8. సో ఇట్లా మనం నెక్స్ట్ మనకి పాసిబుల్ అంటే మనం కాంప్లిమెంట్ యూజ్ చేస్తున్నామంటే నెక్స్ట్ వాల్యూకి 1 వాల్యూ డిక్రీజ్ చేయాలి కదా. సో 4 1 వాల్యూ డిక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది 3. సో ఇలాగా రైట్ టు లెఫ్ట్ కూడా మనము చేయొచ్చు. ఇది రైట్ టు లెఫ్ట్ మెథడ్, ఇది లెఫ్ట్ టు రైట్ మెథడ్. ఇలాగ జీరోస్ ఉన్నప్పుడు ఇట్లా మనం డిక్రీజ్ చేయాల్సిన వచ్చిన -1 అనుకో దాని కాంప్లిమెంట్ యాడ్ చేస్తే మనకి రైట్ వాల్యూ వస్తుంది. ఇదంతా మైండ్లో చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ వాల్యూ చూడండి. ఇది ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ చేద్దాం. 1 - 1 పాసిబుల్, నెక్స్ట్ పాసిబుల్ అవుతుంది కాబట్టి 0. ఇది 1 - 0 పాసిబుల్ అవుతుంది 1 - 0. సో ఇది కూడా పాసిబుల్ అవుతుంది కాబట్టి 1 0 - 0 0 పెట్టుకుంటున్నా. బట్ ఇక్కడ 0 1 పాసిబుల్ అవ్వదు, అప్పుడు మనం కాంప్లిమెంటరీ మెథడ్ యూజ్ చేస్తాం కదా. కాంప్లిమెంట్ యూజ్ చేస్తున్నప్పుడు దాని నెక్స్ట్ వాల్యూ ఒకటి డిక్రీజ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ
డిక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ 0 ఉంది. 0ని మనం డిక్రీజ్ చేసుకున్నప్పుడు 2 డిజిట్స్ తీసుకోవాలంటే 0 నుంచి ఎక్కడ మనకు నాన్ వాల్యూ 0 వస్తుందో అంతవరకు ఆ వాల్యూని మనం కన్సిడర్ చేసుకొని దాన్ని డిక్రీజ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ 0 ఉంది, దాని నెక్స్ట్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం డిక్రీజ్ చేసుకోవాలంటే ఎంత వస్తుంది? ఇక్కడ 9. ఇక్కడ కాంప్లిమెంట్, ఇక్కడ 1 కాంప్లిమెంట్ ఏంటి? 9 ప్లస్ 0 ఇక్కడ 9 వస్తుంది. సో ఇది పాసిబుల్ అవుతుందిగా డైరెక్ట్గా మనం 9 వేసుకుంటాం. 1 మైనస్ 1 0 కాబట్టి 990 ఇలాగా వస్తుంది. సో ఓకే, మనకి ఇక్కడ 0ని మనం ఫైనల్ ఆన్సర్లో 0 ఉన్నప్పుడు -1 డిక్రీజ్ చేయాలి అన్నప్పుడు అది అక్కడ నెక్స్ట్ వాల్యూ అంటే నాన్ జీరో వాల్యూ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ వాల్యూని కన్సిడర్ చేసుకొని అందులోంచి మనము 1 వాల్యూ సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 - 1 డిక్రీజ్ చేస్తే 990. సో 990 అనేది ఈ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది లెఫ్ట్ టు రైట్ చేసినాం అన్నమాట. ఓకే, ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ ఇలాంటి వాల్యూ ఎలా చేయాలంటే 1 - 1 పాసిబుల్ అయింది 0, 0 1 ఉంది. 0 - 1 పాసిబుల్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాము మనము పక్కదానికి ఒక అండర్లైన్ చేసుకుంటాం. 9 కాంప్లిమెంట్ ఏంటి? 1 కాంప్లిమెంట్ 9. 0 + 9 ఎంత అవుతుంది? 9. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ వాల్యూ మనం డిక్రీజ్ చేయాలి. అంటే -1 పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా, 0 ఉన్నప్పుడు 0 పెట్టుకోండి. అండ్ 0కి మన కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ వాల్యూ అంటే ఏదైనా నెంబర్కి ఏ వాల్యూ యాడ్ చేస్తే ఏ నెంబర్ దా 10 వచ్చేది. మరి 0కి ఎంత యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది? 10 యాడ్ చేస్తేనే 10 వస్తుంది. సో ఇట్లా 10 అంటే 0కి కాంప్లిమెంట్ ఏమవుతుంది? 10 అవుతుంది. సో -1 + 10 ఎంత అవుతుంది? -1. సో మనం కాంప్లిమెంట్ మెథడ్ ఇక్కడ యూజ్ చేసాను. పక్కన లైన్ ఒక వాల్యూని మనం 1 వాల్యూ డిక్రీజ్ చేయాలి. సో -1 ఉంది, ఇక్కడ -1 డిక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది? 0. 0 - 0 0 అవుతుంది. 1 - 1 0 అవుతుంది. సో ఇలాగ లెఫ్ట్ టు రైట్ చేసి ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ కూడా ఇది చేసాము. సో ఇలాగ ఎప్పుడైనా మనకు 0 ఉంటే దాన్ని 1 వాల్యూ డిక్రీజ్ చేయాలి. -1 పెట్టుకొని దానికి కాంప్లిమెంట్ యాడ్ చేసుకున్నప్పుడు మనకు రైట్ టు లెఫ్ట్ అయినా కూడా ఆన్సర్ వస్తుంది. చేయాలో చూద్దాం. 4 - 1 3 పాసిబుల్. ఓకే, నెక్స్ట్ పాసిబుల్ 0 9 పాసిబుల్ అవ్వదు కాబట్టి 4 - 1 3 అయితే 1 వాల్యూ డిక్రీజ్ చేసేసుకుంటున్నాం అంటే 2 వేసుకుంటున్నాం. సో ఓకే, 9 కాంప్లిమెంట్ ఏంటి? 1 + 0 1 అవుతుంది. నెక్స్ట్ 6 2 6 పాసిబుల్ అవ్వదు కానీ 1 వాల్యూ డిక్రీజ్ చేసుకుంటే 0 అవుతుంది. ఓకే, 6 కాంప్లిమెంట్ 4 6 కాంప్లిమెంట్ 4 కదా, 4 + 2 6 అవుతుంది. ఇక్కడ పాసిబుల్ అవ్వదు, 1 వాల్యూ డిక్రీజ్ చేసుకున్నాం కాబట్టి 5 అవుతుంది. నెక్స్ట్ 2 కాంప్లిమెంట్ ఏంటి? 8 8 + 0 ఏమవుతుంది? 8 అవుతుంది. ఓకే, ఇక్కడ పాసిబుల్ 1 - 1 పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇది డిక్రీజ్ చేసుకొని అవసరం లేదు, ఇక్కడ 0 వేసుకున్నాం. ఇది లెఫ్ట్ రైట్ వేసుకున్నాం. అలాగే రైట్ టు లెఫ్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో 1 - 1 0 0 0 2 పాసిబుల్ అవ్వదు, పక్కన నెంబర్ని అండర్లైన్ చేసుకున్నాము. 2 కాంప్లిమెంట్ ఏంటి? 8 8 + 0 8 అవుతుంది. అండ్ ఇక్కడ మనం అండర్లైన్ చేసుకుని దీన్ని 1 వాల్యూ డిక్రీజ్ చేసుకోవాలంటే ఏమవుతుంది? 1 1 6 పాసిబుల్ అవ్వదు కాబట్టి పక్కన నెంబర్ని అండర్లైన్ చేసుకొని 1 6 కాంప్లిమెంట్ ఏంటి? 4 4 + 1 అంటే 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అండర్లైన్ చేసి దీన్ని 1 వాల్యూ డిక్రీజ్ చేసుకోవాలంటే -1 అవుతుంది. -1 9 కాంప్లిమెంట్ ఏంటి? +1 +1 - 1 ఏమవుతుంది? 0 0 అవుతుంది. సో పక్కన 1 వాల్యూని మనం డిక్రీజ్ చేసుకోవాలి అంటే 3 3 - 1 2. సో ఇలాగా రైట్ టు లెఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇలా కంటిన్యూస్ జీరోస్ ఉన్నప్పుడు కూడా ఎలా చేయాలో చూద్దాం. చూడండి. సో ఫస్ట్ కాంప్లిమెంట్ మెథడ్ 1 ఇక్కడ ఏం లేనప్పుడు మనం 0 పెట్టుకోవాలనుకున్నాం కదా. నెక్స్ట్ 1 - 0 1 అవుతుంది. పక్కన పాసిబుల్ అవుతుందా? లేదు కాబట్టి 1 డిక్రీజ్ చేసుకోవాలంటే మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. 2 కాంప్లిమెంట్ ఏంటి? 8 8 + 0 8. నెక్స్ట్ ఇది పాసిబుల్ అవ్వదు కాబట్టి 7గా రాసుకోవాలి. నెక్స్ట్ 3 3 కాంప్లిమెంట్ ఏంటి? 7 7 + 0 7. నెక్స్ట్ పాసిబుల్ అవుతుందా? లేదు కాబట్టి 6 రాసుకుంటాం. నెక్స్ట్ 6 కాంప్లిమెంట్ ఏంటి? 4 4 + 0 4. ఇలాగా రాసుకోవచ్చు. అది రైట్ టు లెఫ్ట్ అంటే 6 కాంప్లిమెంట్ ఏంటి? 4 4 + 0 4. కాంప్లిమెంట్ యూజ్ చేసంటే మా పక్కన ఒక అండర్లైన్ చేసుకుంటాం. దీన్ని 1 వాల్యూ డిక్రీజ్ చేసంటే -1. 3 కాంప్లిమెంట్ ఏంటి? 7 -1 + 7 ఏమవుతుంది? 6 6 అవుతుంది.
ఇక్కడ కాంప్లిమెంట్ యూజ్ చేస్తే 2 కాంప్లిమెంట్ ఏంటి 8, ఇక్కడ 1 డిక్రీజ్ చేస్తే -1 అవుతుంది. -1 8 -1 + 8 ఏమవుతుంది 7 అవుతుంది. దీని 1 వాల్యూ డిక్రీజ్ చేసుకుంటాం అంటే -1 + 1 ఏమవుతుంది 0. సో 764 ఇస్ ద ఆన్సర్. ఇలా ఇంకొక మెథడ్ కూడా మనం ఇట్లా కంటిన్యూస్ జీరోస్ అంటే థౌజండ్స్ 2000 2 lakhs 10 lakhs ఇలా ఓన్లీ ఇట్లా జీరోస్తో ఉన్నట్టు వాల్యూ వేస్తే మనము ఈ అసలు కాంప్లిమెంటరీ మెథడ్ కూడా యూజ్ చేయకుండా సింపుల్గా చేయొచ్చు. అది ఎలా ఒకసారి చూద్దాం. ఇదే వాల్యూతో ట్రై చేద్దాము. ఇలా పైన అన్ని జీరోసే కనుక ఉన్నప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ని ఉంటుంది కదా, ఈ ఫస్ట్ 10ని మనం 10గా అనుకొని మిగతా 9 9స్గా అనుకొని లాస్ట్ అంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ జీరోకి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఉన్న వాల్యూకి 1 వాల్యూ రెడ్యూస్ చేసి వేసేస్తే మనము ఫాస్ట్గా కాంప్లిమెంటరీ మెథడ్ కంటే కూడా ఫాస్ట్గా చేయొచ్చు. చూడండి, ఫస్ట్ అంటే ఫస్ట్ యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని 10 అనుకోవాలి, మిగతా ఎన్ని జీరోస్ ఉన్న ప్లేసెస్ అని పైన 9 అనుకోవాలి, ఇమ్మీడియట్ నెక్స్ట్ ఉన్న వాల్యూని -1 చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈజీగా ఎట్లా వస్తుంది. 10 - 6 4 9 - 3 6 9 - 2 7 -1 -0 రెడ్యూస్ అవుతుంది కూడా 9 6 7 6 4 2 కాంప్లిమెంటరీ మెథడ్ కంటే కూడా ఈజీగా వస్తుంది మనం ఇలా చేస్తే కనుక. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఈ ప్రాబ్లం కూడా చూడండి. సో ఇలాగే మనము ఇక్కడ అన్ని జీరోసే ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు మనము ఫస్ట్ జీరోని 10 అనుకోవాలి, ఇమ్మీడియట్ నెక్స్ట్ అంటే కంటిన్యూస్గా ఉండాలి ఆ జీరోస్. అప్పుడు ఫస్ట్ జీరోని 10 అనుకోని మిగతా 9 9s అనుకోని ఇమ్మీడియట్ నెక్స్ట్ ఉన్న వాల్యూ మనం ఇది చూడండి ఈజీ 1 - 1 0 ఇది 10గా అనుకుంటాం కదా. ఫస్ట్ జీరో కూడా 10 - 1 9, ఇక్కడ 9 ఉంటుంది, ఏ వాల్యూ లేదు కాబట్టి 9, అండ్ ఇక్కడ కూడా ఏ వాల్యూ లేదు కాబట్టి 9. సో ఇమ్మీడియట్ నెక్స్ట్ ఉన్న వాల్యూని 1 వాల్యూ రెడ్యూస్ చేసుకోవాలంటే -1 రెడ్యూస్ చేస్తాం అంటే 2 - 1 1. చూడండి ఇక్కడ ఎలాంటి కాంప్లిమెంట్ మెథడ్ కానివ్వండి మామూలు జనరల్ కానీ ఏమి యూజ్ చేయకుండా ఫాస్ట్గా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇంకొన్ని ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్స్ కూడా ట్రై చేద్దాము. చూడండి ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ 10 అనుకోవాలి, మీ 10 ఒకటి రెడ్యూస్ చేయాలి అంతే కదా. 10 - 2 8, ఇక్కడ 9 9 - 2 7 9 9 0 9 - 6 3 9 - 7 2. ఇక్కడ ఇమ్మీడియట్ ఉన్న వాల్యూని 1 రెడ్యూస్ చేసుకోవాలి కాబట్టి 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకా ఎలాంటి క్యారీయింగ్ కానీ నార్మల్ ట్రెడిషనల్ మెథడ్ క్యారీ రోల్ చేయడం కానీ ఇట్లా మనము కాంప్లిమెంటరీ మెథడ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కంటిన్యూస్ జీరోస్ కనుక ఉంటే సింపుల్గా ఫస్ట్ ఒక్క యూనిట్ ప్లేస్ని 10 అనుకొని మీ రిమైనింగ్ 9 ప్లేసెస్ అనుకొని ఒక ఇమ్మీడియట్ నెక్స్ట్ జీరోని -1 అనుకొని రెడ్యూస్ చేసుకుంటే మనకి ప్రాబ్లం వస్తుంది. చూడండి ఇక్కడ ఈ వాల్యూ ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 10 - 6 4 9 - 9 0 9 - 1 8, ఇక్కడ 9 - 0 9, ఒకటి రెడ్యూస్ చేస్తాం 4. చూడండి ఈజీగా వచ్చేసింది. సో ఇక్కడ చూడండి మిక్స్డ్ ఆఫ్ జీరోస్ అండ్ నెంబర్స్ ఉన్నాయి అంటే కంటిన్యూస్ 2 జీరోస్ మళ్ళీ తర్వాత వాల్యూస్ ఉన్నాయి. వీటికి బోత్ కాంప్లిమెంట్ మెథడ్ అండ్ ఈ మెథడ్ తోటి మనం ఈజీగా చేయొచ్చు. చూడండి 3 4 పాసిబుల్ అవ్వదు కదా రైట్. అప్పుడు కాంప్లిమెంటరీ 4 కాంప్లిమెంట్ అంటే 6 6 + 3 అంతా 9. సో ఇట్లా కంటిన్యూస్ జీరోస్ అని మనం ఏమనుకున్నాం ఫస్ట్ జీరో 10 అనుకోవాలి, నెక్స్ట్ జీరోస్ 9 అనుకోవాలి కదా. ఇట్లా మిడిల్లో ఉన్నా కూడా అట్లానే అనుకోవచ్చు. ఇక్కడ కాంప్లిమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న అండర్లైన్ అంటే ఈ వాల్యూ మనం రెడ్యూస్ చేయాలి. సో రెడ్యూస్ చేయాలి కదా అంటే ఏమనుకున్నాం ఇట్లా కంటిన్యూస్ జీరోస్ ఉంటే ఫస్ట్ జీరో ఉన్న ప్లేస్ని 10 అనుకున్నాం కదా. ఇక్కడ 10 ఉంది కదా, 10 అంటే అండర్లైన్ చేసి అంటే రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది 9 అవుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్ చూడండి. ఫస్ట్ జీరో మనం 10 అనుకున్నాం కదా, అండర్లైన్ చేసి 1 రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది ఇది 9 అవుతుంది. 9 - 2 ఎంత 7. నెక్స్ట్ మనం 9 అనుకుంటాం కదా, 9 - 6 3. సో ఇక్కడికి కాంప్లిమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి 9 - 8 - 8 ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే ఇట్లా చేసుకోవాలి. దాన్ని చెప్పాం కదా ఇమీడియట్ మనం ఇలా 9s కన్సిడర్ చేసి నెక్స్ట్ వాల్యూని 1 రెడ్యూస్ చేసుకుంటే ఇక్కడ 9 ఇది 9 అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్ నెక్స్ట్ వాల్యూకి 1 రెడ్యూస్ చేసుకోవాలి అన్నాం కదా, అంటే ఇది -1 చేస్తే ఎంత 8 8 - 8 ఎంత అవుతుంది 0 అవుతుంది. ఓకే ఇలా మళ్ళీ 10 10 - 1 1 అండ్ 9 - 2 7. ఇది 1 ఇమ్మీడియట్ నెక్స్ట్ వాల్యూకి ఒకటి రెడ్యూస్ చేసుకోవాలన్నాం కదా 4. ఇట్లా సింపుల్గా మనము ఇట్లా 10s ఉన్నప్పుడు 9 10గా అనుకొని ఇట్లా కాంప్లిమెంట్ మెథడ్ యూజ్ చేస్తూ బోత్గా కూడా ఇట్లా జీరోస్ ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూని 10 అనుకొని నెక్స్ట్ ఇది 9 అనుకొని ఇమ్మీడియట్
నెక్స్ట్ ఉన్నటువంటి వాల్యూకి 1 రెడ్యూస్ చేసుకుంటే కూడా చూడండి మిక్స్డ్గా మొత్తం ఇక్కడ కాంప్లిమెంటరీ మెథడ్ యూస్ చేసాము. ఇక్కడ 9 10గా జీరోస్ అనుకొని కూడా చేసాము. సో ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద వాల్యూ అయినా చేస్తాము. ఇక్కడ చూడండి 2 4 పాసిబుల్ అవ్వదు. 4 కాంప్లిమెంట్ ఏంటి 6 ప్లస్ 2 8 అంటే ఇక్కడ ఒక 100 అంటే రెడ్యూస్ చేసుకోవాలి. అంటే ఇదే ఫస్ట్ 0 మనం 10 అనుకున్నాం కదా 10 మళ్ళీ ఇది రెడ్యూస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 9 6 3 ఇక్కడ 9 9 0. సో ఇమ్మీడియట్ నెక్స్ట్కి మనం 1 రెడ్యూస్ చేసుకోవాలి కదంటే 5 2 3 నెక్స్ట్ 0 వచ్చిందంటే 10 6 4 9 4 5 9 0 9 అండ్ ఇక్కడ వాళ్ళు ఇమ్మీడియట్ నెక్స్ట్కి ఒకటి రెడ్యూస్ చేసుకోవాలి 8 1 ఎంత 7. సో ఇది మనం అసలు డైరెక్ట్గా చూడంగానే ఆన్సర్స్ పెట్టేయచ్చు. సో ఇలాగ జీరోస్ ఉన్నప్పుడు కూడా మనము కాంప్లిమెంటరీ మెథడ్ యూస్ చేయొచ్చు. లేదా ఇంకా సింపుల్గా అంటే ఇక్కడ స్టార్టింగ్ జీరోస్ని 10 అనుకొని ఇమీడియట్ నెక్స్ట్కి 9గా అనుకొని అన్నీ చేయాలి. నెక్స్ట్ ఇమీడియట్ నెక్స్ట్ అయితే ఏ వాల్యూ ఉంది దానికి 1 రెడ్యూస్ చేసుకుంటే మనకి సింపుల్గా వస్తుంది. కాంప్లిమెంటరీ మెథడ్ కూడా కొంటే కూడా ఇది ఇంకా ఈజీగా వస్తుంది. సింపుల్గా అంతే. ఫస్ట్ జీరోని మనం 10గా అనుకోని రిమైనింగ్ అన్నిటిని 9స్గా అనుకొని ఇమ్మీడియట్ నెక్స్ట్ ఉన్న వాల్యూస్కి ఒక 1 వాల్యూ డిక్రీజ్ చేస్తే మనం కాంప్లిమెంటరీ మెథడ్ కంటే కూడా ఈజీగా ఇట్లా వస్తున్నాయి అన్నీ కనుక జీరోస్ కనుక ఉంటే. లేదు కాంప్లిమెంటరీ మెథడ్ యూస్ చేయాలి మనం అనుకుంటే ఇలా జీరోస్కి -1గా రెడ్యూస్ చేయాల్సింది వస్తుంది కాబట్టి -1 అనుకొని దాని కాంప్లిమెంట్ యాడ్ చేస్తే మనకి రైట్ వాల్యూ వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.